లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుంది. అదేవిధంగా తెలంగాణ జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు. 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఖచ్చితంగా 8 నుంచి 10 స్థానాలు గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా చోట్ల కూడా బీజేపీ ఖచ్చితంగా గట్టి ఫైట్ ఇచ్చే స్థితిలోనే ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా చూసుకుంటే మల్కాజ్గిరి స్థానానికి వచ్చే వరకు మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రత్యర్థులు కనీసం పోటీలో ఇచ్చే స్థితిలో కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈటల రాజేందర్ కన్సోప్షాంశాలు ఏమిటంటే, ఈటల రాజేందర్ ఉద్యమకారుడు, గతంలో మినిస్టర్ గా చేసిండు, కరోనా సమయంలో చేసిన సేవలు, అదే విధంగా ఈటల రాజేందర్ కు ఉన్న ఇమేజ్ తో పాటు మోడీ ఇమేజ్ ప్రధానంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కలిసి ఇక్కడ బీజేపీ గెలుపు సునాయాసంగా గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో ఇటు సికింద్రాబాద్ కు వచ్చే వరకు ఎన్నికల ముందు మాత్రం సికింద్రాబాద్ సునాయాసంగా బీజేపీ ఖాతాలో చేరుతుంది అనుకున్నప్పటికీ ఎన్నికల తర్వాత కొద్దిగా సందిగ్ధంలోనే పడింది. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ బీజేపీ గెలుసు కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ముస్లిం ఓటర్స్ వన్ సైడ్ కావడం, మరో పక్క ఇక్కడ పద్మారావు గౌడ్ ఓట్స్ చీల్చడము, మరో ప్రక్క దానం నాగేందర్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు తన ఖాతాలో చేసుకోవడం, వీటితో పాటు కిషన్ రెడ్డికి చేసిన పొరపాట్లు ఇక్కడ బీజేపీ కొద్దిపాటి విజయాన్ని కష్టంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా బీజేపీ మాత్రం గెలిచే అవకాశం అయితే కొద్దిగా కనిపిస్తుంది. ఇక వరంగల్ పార్లమెంట్ కు వచ్చే వరకు వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్ ఇక్కడ 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు చూసుకుంటే బీజేపీ నుంచి ఆరూరు రమేష్, కాంగ్రెస్ నుంచి డాక్టర్ కడియం కావ్య, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మర్రెపల్లి సుధీర్. ఇక్కడ ప్రధానంగా పోటీ చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పోటీలు లేదనే చెప్పుకోవచ్చు. పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంది. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ కూడా ఇక్కడ గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ అర్బన్ కు వచ్చే వరకు బీజేపీ బలం కనిపిస్తే రూరల్ కు వచ్చే వరకు కాంగ్రెస్ బలం కనిపిస్తుంది. రూరల్ పాలకుర్తి, పలకాల, వర్ధనపేట, భూపాలపల్లి ఇక్కడ కాంగ్రెస్ బలం కనిపిస్తుంది. అదేవిధంగా వరంగల్ ఈస్ట్ వెస్ట్ స్టేషన్ కనిపిలో బీజేపీ బలం కనిపిస్తుంది. అయితే కడియం కావ్య మొదట బీఆర్ఎస్ టికెట్ దక్కించుకోవడం, చివరి నిమిషంలో టికెట్ వదులుకొని కాంగ్రెస్ లో చేరడం, కాంగ్రెస్ లో కడియం కావ్య టికెట్ ఇచ్చడంపై వ్యతిరేకించడం, ఇవన్నీ జరగడము కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య కొద్దిగా మైనస్ గా కనిపిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా మొదట కడియం కావ్య టికెట్ ఇవ్వడం, ఆమె పార్టీ వీడి వెళ్ళిపోవడము, దీంతో అక్కడ ఉన్న క్యాడర్ కూడా ఆమె మీద పూర్తిగా కోపంతో ఉండడము, ఆమెను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకోవడము, ఇవన్నీ చూస్తే కూడా కాంగ్రెస్ కు చాలా మైనస్ అనే చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే అదే కాకుండా ఇక్కడ మందకృష్ణ మాదిగ కూడా ఇక్కడ వరంగల్ చెందిన వ్యక్తి కావడము, మాదిగ రిజర్వేషన్ అంశాన్ని బీజేపీ పూర్తిగా అనుకూలంగా మాట్లాడడము, ఇలాంటి అంశాలు కూడా బీజేపీ కలిసి వచ్చే అంశాలు. నాగర్ కర్నూలు పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ బీజేపీ నుంచి పోతుగంటి భరత్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. అయితే భరత్ కు వాళ్ళ ఫాదర్ ఇమేజ్ చాలా పనిచేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ కు గతంలో బీఎస్పీలో ఉండి బీఆర్ఎస్ కు రావడం కొద్దిగా మైనస్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మల్లు రవికి వచ్చే వరకు కాంగ్రెస్ అధికారం ఉండడం ప్లస్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం మోడీ ఇమేజ్ చాలా పనిచేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామాలలో రామ మందిర నిర్మాణం అనుకోవచ్చు, లేదా అక్షంతల పంపిణీ అనుకోవచ్చు, ఇది పెద్ద ఎత్తున ప్రచారంలో జరిగింది. అదేవిధంగా ఇక్కడ మాదిగ సామాజిక వర్గం కూడా ఎక్కువ కావడంతో ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు బీఆర్ఎస్ బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ చూసుకున్నారు మల్లి రవి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఇక్కడ మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం, మాదిగ సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి 3 పార్టీలు ప్రయత్నాలు చేయడం, అందులో
దాదాపు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు మూడు పార్టీలకు చీలి అని చెప్పుకోవచ్చు. భువనగిరి పార్లమెంట్ లో రెడ్డి వర్సెస్ బీసీగా నడిచిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బుర్ర నరసింహ గౌడ్ గతంలో ఎంపీగా పనిచేయడము ఆయనకు చాలా కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటే బుర్ర నరసింహ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు గుర్తుపట్టడము, అదేవిధంగా గౌడ్ ఓట్ బ్యాంక్ అతనికి పూర్తిగా మద్దతు ఉండడము, అదేవిధంగా బీసీలు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం అనేది ఆయనకు కలిసి వచ్చే అంశము. మరొక పక్క చామల కిరణ్ కుమార్ రెడ్డి చూసుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ కొత్తగా పరిచయమైన వ్యక్తి. అదేవిధంగా అతనికి రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ తప్ప అతనికి వ్యక్తిగతంగా సపోర్ట్ అక్కడ ఏం లేదు. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉన్నాయి. కానీ అక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం వాళ్ళు పూర్తి స్థాయిలో కింది స్థాయి దాకా సపోర్ట్ చేసినట్టయితే కనిపించడం లేదు. మరోపక్క బీఆర్ఎస్ అభ్యర్థి చూసుకుంటే కాశం క్యామ్ మల్లేష్ ఇతను ఉద్యమకారుడు అయినప్పటికీ ఇతనికి ఆ పార్లమెంట్ పరిధిలో ఏమాత్రం పట్టు లేకపోవడము, దీంతో బీఆర్ఎస్ క్యాడర్ కూడా పూర్తిగా నిరుత్సాహం ఉంది. అయితే ఎలక్షన్స్ రోజు మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ కూడా బీజేపీకి పనిచేసిందని తెలుస్తుంది. అదే